నమస్కారం అండి. టీఎస్ టీవీ అండ్ న్యూస్ అండ్ టీవీ 10 వాళ్ళ యాజమాన్యానికి మరియు మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులందరికీ కూడా శుభాభివందనాలు. సో ఈసారి 2024 జాతరకు ఈరోజు మనం టీటీడీ కళ్యాణ మండపంలో ప్రాంగణంలో ఉన్నాము. ఎక్కడైతే 50 పడకల ఆసుపత్రి మనం రన్ చేస్తున్నామో ఇప్పటికే మేము దాదాపుగా 14 జనవరి నుండి 10 క్యాంపులలో పెరిఫెరల్ క్యాంపులలో ప్లస్ ఇక్కడ కూడా ఓపీ సర్వీస్ చేసినాము. సో 2 నుండి ఐపీ సర్వీసెస్ కూడా ప్రారంభించాము. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, పేషెంట్లు వస్తూనే ఉన్నారు, ట్రీట్మెంట్ వైద్యం చేస్తూనే ఉన్నారు వైద్యులు. ఈరోజు ఐఎంఏ డాక్టర్స్ కూడా మనతోటే ఉన్నారు. ఒక న్యూరో సర్జన్ ఉన్నారు, ఒకరు పెడియాట్రిషియన్ ఉన్నారు, ఒకరు న్యూరో ఫిజిషియన్ ఉన్నారు. సో కాబట్టి మనం పెరిఫెరల్ క్యాంప్స్తో 30 పెట్టాము. తర్వాత మనకు తాడువైపు బీచ్లో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నాము. ఏదేమైనప్పటికీ ప్రజలు కొంచెం తగు జాగ్రత్తగా ఉండి మాస్కులు తప్పకుండా దాదాపుగా మాస్కులు ఇప్పటికీ మేము 2 లక్షల పైచీలకు డిపార్ట్మెంట్ పరంగా కానీ భక్తులు ఇండివిజువల్గా కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా మనకి ఇంకో 3 లక్షల మాస్కులు వస్తున్నాయి. దాదాపుగా మేము పోయినసారి కంటే అప్పుడు కోవిడ్ భయం ఉన్నప్పటికీ కూడా అప్పుడు మేము కేవలం ఒక 7 లక్షల వరకు ఇచ్చాము. ఈసారి 10 లక్షల మాస్కులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఈ క్యాంప్లో ఇప్పటివరకు అంటే మేము ఇప్పుడు చేసినటువంటి డాక్టర్ల సంఖ్య 130 మంది ప్లస్ 30 మంది మహిళా డాక్టర్లు వివిధ ప్రాంతాల్లో ఉంటారు. ఇక్కడ మాత్రం షిఫ్ట్కి 10 మంది చెప్పిన 3 షిఫ్ట్లలో, అదేవిధంగా సిస్టర్లు కూడా 10 మంది చెప్పిన 3 షిఫ్ట్లలో, మిగతా పారామెడికల్ స్టాఫ్ కూడా 3 షిఫ్ట్లలో వర్క్ చేస్తాము. దాదాపు మొత్తం మనం ఇచ్చినటువంటిది 1186 మంది ఎన్ రూటు, పెరిఫెరల్ క్యాంపు, మెయిన్ క్యాంపుతో కలిసి ఇంతమందిని సిబ్బందిని మనం రిక్రూట్ చేసుకున్నాం ఇతర జిల్లాల నుండి. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, పల్పల్లి. అలానే 188లో ఈసారి మనం పోయినసారి ఫస్ట్ రెస్పాండర్ మొబైల్ అంబులెన్స్లు కేవలం 12 ఉండే, ఈసారి 40 రన్ చేస్తున్నాం 108 ఆపరేషన్స్ ద్వారా.